హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పల్లీ పట్టి తయారయ్యే విధానం చూద్దాం. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో అర్ధ కేజీ వేరుశనగపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈలోపు మనం అందులోకి 5-6 యాలకులు తీసుకొని బాగా పొట్టు తీసేసి బాగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒకసారి మళ్ళీ వేరుశనగపప్పును తిప్పుకొని అందులోకి అర్ధ కేజీ బెల్లాన్ని బాగా చూపిస్తున్న విధంగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అది ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనము వేయించుకున్న వేరుశనగపప్పును చూడండి, ఈ కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి. అంటే పప్పు నుండి పట్టు పోయేలా వేయించుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ గీ వేసి చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా దంచుకున్న బెల్లాన్ని వేసి అందులో ఒక టీ గ్లాస్ వాటర్ పోసి మనం పాకం వచ్చేంత వరకు తిప్పుకోవాలి. పాకం వచ్చిందో లేదో చూసేకి ఒక గిన్నెలో వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం పాకం వేసి అది గట్టిగా అయ్యేంత వరకు చూసుకొని తర్వాత అందులో యాలకులు, నువ్వులు, కొంచెం నెయ్యి వేసి తిప్పుకొని అందులో వేరుశనగపప్పు వేసుకొని బాగా తిప్పుకొని వేడి మీదే ఒక ప్లేట్ తీసుకొని దానికి గీ వేసి బాగా అప్లై చేసుకొని అందులో వేసి చూపిస్తున్న విధంగా చేసుకొని వేడి మీద సన్న ముక్కలుగా కట్ చేసి చల్లారిపోయినాక తీసుకుంటే మన చెక్లీలు రెడీ. ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే చెక్లీలు రెడీ. అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టుకొని వెళ్ళడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది అండ్ హెల్తీ ఫుడ్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.